హాయ్ వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఎన్డీఏ కూటమి ఏపీలో కొలువు తీరింది. దాంతో అప్పటి నుంచి అందరి చూపు ఓ ఇద్దరి మీదనే ఉంది. వారే పవన్ కళ్యాణ్, లోకేష్. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చారు. 10 ఏళ్లు ప్రజల్లో తిరిగిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటే ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. 5 శాఖల బాధ్యతలు తీసుకున్నారు. అటు నారా లోకేష్ కూడా గతంలో కేటాయించిన ఐటీ శాఖలను కేటాయించారు. చంద్రబాబు నాయుడు. అయితే వీరిద్దరూ ఇప్పుడు తమదైన మార్కును చూపిస్తున్నారు. ప్రభుత్వం పరంగా ఇద్దరికే సర్వాధికారాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఎలాంటి హామీ ఇవ్వాలన్నా సరే వీరిద్దరే ఇచ్చేస్తున్నారు. పైగా వీరిద్దరే ఇప్పుడు ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నారు. అటు నారా లోకేష్ మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో, ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ ఆఫీస్లోనే ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ఏ శాఖలకు సంబంధించిన సమస్యలు అయినా సరే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా అవుతున్నాయి. దాంతో అసలు ఈ ఇద్దరే ఇప్పుడు హైలైట్ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా భవిష్యత్ రాజకీయాలకు మలుపు తిప్పే స్థాయిలో ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధ్యక్షుడు. అటు నారా లోకేష్ కూడా చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరిపై ప్రజల్లో సానుకూల భావం మరింత పెరిగి పాలన పరంగా వీరిద్దరి ఇమేజ్ బాగా పెరగాలనే ఉద్దేశంతోనే వీరిద్దరే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా మంత్రులను కూడా వీరు ఆదేశిస్తున్నట్లు తెలుస్తుంది. పైగా ఏ శాఖలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వీరిద్దరూ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారంట. అందుకే వీరిద్దరూ ఇటు ప్రభుత్వంలో అటు ప్రజల్లో కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఒక రకంగా వీరిద్దరికి రాజకీయ భవిష్యత్తుకు ఇది మంచిదే అయినా ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణికి అది దారి తీస్తుందనే విషయాన్ని వారు మర్చిపోవద్దని అంటున్నారు రాజకీయ నేతలు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాగే కేటీఆర్, హరీష్ రావులకు సర్వాధికారాలు ఇస్తే నియంత అనే విమర్శలు వచ్చాయి. కాబట్టి అలాంటి పొరపాటు చంద్రబాబు ప్రభుత్వంలో జరగొద్దని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.